నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని ఒక మంత్రం. దాన్ని భ్రంశము కాకూడదు. రేపొద్దున్న ఎవరైనా అచ్చు తప్పనో లేకపోతే దానికి ప్రక్షిప్తమైపోవడమో ఇంకోటి దాన్ని కలిపేయడమో చేసి సోమాయచ దగ్గర ఇంకో మాట పెట్టడానికి వీలు లేదు. అందుకని జట చేస్తారు, అటు ఇటు వేసి అల్లుతారు. అప్పుడు ఆ పదం అదేనా అంటే ఇంక అనుమానం రాదు. అలా చెప్పాలంటే గురువుల దగ్గర కూర్చుని స్వరంతో నేర్చుకుంటారు. అందుకే శృతి వినపడుతుంది. మహానుభావుడు కృష్ణావధానుల గారి దగ్గర కొన్ని సంవత్సరాలు శిష్యరికం చేశారు సుబ్రహ్మణ్య శర్మ గారు. అందుకని అది వినబడినది శృతి. అందుకే శృతి రూపిణి అంటే ఎవరు? వేదముయే శృతి రూపిణి. శృతి రూపిణియే గాయత్రి, గాయత్రియే లలిత. సాక్షాత్ శబ్దస్వరూపిణి అయి ఏ తల్లి ఉన్నదో ఆ తల్లి పేరే శృతి రూపిణి అని లలితా సహస్రంలో అమ్మవారికి ఒక నామం. అది చాలా గొప్ప నామం అండి. ఆడపిల్లలకు పెట్టుకోవడానికి సాధారణంగా మనకు ఒక దిక్కుమాలిన అలవాటు ఒకటి ఉంటుంది. మంచి పేరు పెట్టి అసలు తీసేసి పీతాంబరధరుడు అని ఒకళ్ళ ఇంట్లో ఒకరికి పేరు పెట్టారు. చాలా బాగుంది, కానివ్వండి పీతా అని పిలవడం మొదలెట్టారు. ఎందుకనంటే పీతాంబరధరుడు పేరు, కానీ వాళ్ళు అలా పిలవరు, సగానికి కత్తిరించేస్తారు. అలాగ ఎంత ప్రమాదం చూడండి. పీతాంబరధరుడు ఎక్కడ, పీత ఎక్కడ? శృతి రూపిణి అని పేరు పెట్టి ఆ శృతి రూపిణి అని పూర్తిగా పిలవకపోయినా కనీసం శృతి అని పిలిచారనుకోండి, వేదమాతని గౌరవించినట్టు అవుతుంది. శృతి అంటే వేదం. అందుకని అదొక గొప్ప పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో ఆడపిల్లలకి. సరే, అందుచేత అటువంటి వేదము ఈశ్వరవాణి. బ్రహ్మగారు అంటున్నారు, ఏమయ్యా ప్రియవ్రత, నీ అంత నువ్వు ఒక నిర్ణయానికి వస్తున్నావు, గృహస్థాశ్రమము ప్రమాదకరము, నేను వెళ్ళనంటున్నావు. నీకు నాకు సమస్త లోకపాలులకు బ్రాహ్మణులకు అందరికీ ఎవరి వాక్కు శిరోధార్యమో ఒక ప్రమాణం ఏమైనా ఉన్నదా? ఇది ఏ ప్రమాణమో అని చెప్పడానికి మనకి ఏదైనా వాక్కు ఉన్నదా? ఉన్నది. ఏది ఉన్నది? అదే ఆయన చెప్తున్నారు. ఈశ్వరాజ్ఞ పూని అడుగకెప్పుడు చేయుచున్న వారముగాన అతని యాజ్ఞ తప్పనలవి కాదు. మనం ఏది అనుభవించినా ఏది చేసినా ఏది ప్రమాణమై ఉంటుంది? వేదమే ప్రమాణము. వేదము ప్రమాణము కాదని మీరు సొంత నిర్ణయం తీసుకుని ప్రవర్తించారనుకోండి, నాస్తికుడు అని పిలుస్తారు. ఈశ్వరుడు లేడన్న వాడిని నాస్తికుడు అనరు, వేదము ప్రమాణము కాదన్న వాడిని నాస్తికుడు అంటారు. అందుకే వేదము కనపడినా వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించవలసినదే. అది బ్రహ్మగారి యొక్క ముఖస్వరూపము. సాక్షాత్తుగా ఈశ్వరుడు యొక్క ముఖమునందుంటాడు వేదం చెప్పిన పండితుడు. అందుకే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత. బ్రహ్మగారి యొక్క స్వరూపమే. చూడండి, ఈశ్వరానుగ్రహం అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారనేటప్పటికీ ఎందుకుంటారు అని కూడా ఆలోచన లేకుండా గబుక్కుని నేను సుబ్రహ్మణ్య శర్మ గారు ఉంటే బాగుండు సభలో అన్నాను. వారు వచ్చారు వేదిక మీద, కంటే బ్రహ్మగారు వచ్చినట్టే సభలో. నేను వారి నోటంటే ఆ మాట వినపడింది ఇవాళ. ఇదే భాగవతం సార్థకత పొందడం అంటే. అందుచేత ఆయన అన్నారు, ఆ ఈశ్వర వాక్కు ఏది ఉన్నదో అది మనకి ప్రమాణము. ఆ ఈశ్వర వాక్కు మనకేమని చెప్తోంది? మానవుడు తరించడానికి అవరోధము ఒకటి ఉన్నది. అవరోధమును నువ్వు వైరాగ్య సంపత్తి చేత భక్తి చేత మార్చుకొనగలిగితే నీకది బలము అయి ఉన్నది. కన్ను ఉన్నది, మీరు జాగ్రత్తగా గమనించండి. నాశనం అయిపోవడానికి కన్ను ఒక్కటి చాలు. అజామీలుడు దేనివల్ల పాడైపోయాడండి? ఒక్క కంటితో ఒక్క దృశ్యమును చూసి జీవితం పాడైపోయాడు. ఒక్క మాట నోటితో పలికి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? ఒక ఇంద్రియం నశింపచేస్తోంది, ఒక ఇంద్రియం రక్షించేస్తోంది. ఇంద్రియం రక్షిస్తుందా, ఇంద్రియం నశింపచేస్తుందా? ఇంద్రియానికి సంబంధం లేదు. ఇంద్రియాన్ని మీరెలా వాడుకుంటున్నారు అన్నదే ప్రమాణం, అంతే. ఈశ్వరుడు మీకు సాధన సంపత్తులు ఇచ్చాడు. ఒక పిల్లవాడిని తండ్రి నమ్మి నాన్న బాగా చదువుకో అని ఒక 5,000 రూపాయలు ఇచ్చి చదువుకోవడానికి పంపించాడు. ఆ పిల్లవాడు 5,000 రూపాయలు పెట్టి, నాన్నగారు 3,000 రూపాయలు పెట్టి నేను మంచి మంచి పుస్తకాలు కొనుక్కుని చదువుకుంటున్నాను నాన్నగారు, ఇంకొక 2,000 పంపండి అన్నాడు. తండ్రి సంతోషపడిపోయి ఇంకో 2,000 పంపుతాడు. ఆ 3,000 రూపాయలు వాడు దురభ్యాసాలకి ఖర్చు పెట్టాడు అనుకోండి, ఇక్కడున్న తండ్రి తప్ప డబ్బు పంపడం? ఆయన తప్పు కాదు.
ఈశ్వరుడు ఇంద్రియాలు ఇవ్వడం తప్పు కాదు. ఈశ్వరుడు ఇంద్రియాలు ఇచ్చినది దేనికి మీరు బాగా గుర్తు పెట్టుకోవలసిన విషయము. ఇంద్రియాలని ఎందుకు ఇచ్చాడో తెలుసా? మీరు బాగా గమనిస్తే ఇంద్రియాలని ఇవ్వడానికి ప్రధానమైన కారణము వర్షాకాలంలో, వేసవి కాలంలో ఎండవేడిమికి, వర్షాకాలపు నీటి ధారకి తట్టుకోలేమని మీరు ఇల్లు ఎలా కట్టుకున్నారో ఈశ్వరుడు మీకు ఇంద్రియాన్ని అందుకు ఇచ్చాడు. బయట భోగోపకరణములు ఉంటాయి, ఇక్కడ భోగం అనుభవించాలన్న తృష్ణ ఉంటుంది. ఇంద్రియం దానికి మీరు ఉపయోగించకుండా పట్టుకుని అట్టెపెట్టారనుకోండి, బలవంతంగా అట్టెపెట్టారనుకోండి, అది ఎప్పుడో అప్పుడు ఆ సుఖాన్ని కోరుతూనే ఉంటుంది. అసలు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ వాడికి అసలు గోంగూర పప్పు అంటే ఏమిటో తెలియదు అనుకోండి. తెలియకుండా ఒక పిల్లాన్ని, షడ్రుచులతో ఒక పిల్లవాడిని పెంచుతున్నారు అనుకోండి. మీరు ఊహ చేయండి. చేస్తే ఒక పిల్లవాడికి మీరు షడ్రసోపేతమైన భోజనం పెడుతున్నారు. ఒక పిల్లవాడిని ఏదో చాలా పెద్ద పండితుడిని చెయ్యాలి, వాడిని గొప్ప వైరాగ్యవంతుడిని చెయ్యాలని వాడికి మీరు రోజు చప్పిడి మాత్రమే పెడుతున్నారు. ఇప్పుడు నేను చప్పిడి పెడుతున్నాను కాబట్టి వీడు మహాపండితుడైపోతాడని మీరు అనగలరా? నేనంటాను, చప్పిడి తింటున్నవాడు షడ్రసోపేతమైన పదార్థములు తిన్నవాడి కన్నా ప్రమాదకారి కావచ్చు. ఎందుకని? వాడు రోజు షడ్రసోపేతమైన పదార్థములు తింటున్న వాడిని చూస్తున్నాడు. వాడికి లోపల అవి ఎలా ఉంటాయో అన్న కోరిక బలపడిపోతోంది. ఏదో ఒకనాడు అవి కాటు వేస్తాయి. నువ్వెంతకాలం కాపలా కూర్చుంటావు? ఎప్పుడో అప్పుడు వాడు నువ్వు చూడకుండా పప్పు అన్నం కలుపు తినేస్తాడు. ఏమవుతుంది అప్పుడు? కాబట్టి ఈశ్వరుడు చిత్రముఖ బ్రహ్మగారు అన్నారు, రాజు పెద్ద కోట కట్టుకుంటాడు. అంత కోట ఎందుకండి రాజుగారికి? ఒక గచ్చాలదా? చాలదు, కోట ఉండాలి. ఎందుకని? శత్రువు ఒక్కడు రాడు, కొన్ని వేల మంది వస్తారు. ఇన్ని వేల మంది సైనికుల్ని ఎదురొడ్డి పోరాడడానికి వీలైనంత పెద్ద రక్షణ స్థావరము రాజుకుండాలి. దుర్గములో కూర్చుని యుద్ధం చేస్తాడు. అలా భోగోపకరణములనన్నిటినీ అనుభవించడానికి నీకు ఈశ్వరుడు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు ఇచ్చాడు. కానీ ఒక్క మాట చెప్పాడు, అదే వేదము. ఏం చెప్పాడు? నువ్వు అనుభవించు, నేనేమన్నా. నువ్వు మధురమైన పదార్థము నీకు తినాలనుంది, నువ్వు తిను, హాయిగా తిను. నీకు నేనిచ్చాను అర్థం, ఇందులో శక్తి నేను ఇచ్చాను. నువ్వు కష్టపడ్డావు, నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నీకు చక్కెర పొంగల్ తినాలనుంది, తిను. నీకు పిల్లల్ని కనాలనుంది, కను, తప్పులేదు. ఒక స్త్రీ యందు క్షేత్రముగా స్వీకరించి నీ బీజమును నిక్షేపించు, దోషము లేదు. కానీ ఏది చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకో. అందుకే మన వాళ్ళు పూజ చేస్తే ఏదైనా మానచ్చు. అష్టోత్తరం చెప్పే చోట సహస్రం చెప్పచ్చు, సహస్రం చెప్పే చోట అష్టోత్తరం చెప్పచ్చు. అసలు పూజ మారిపోయేది ఎక్కడో తెలుసా అండి? అసలు ఆవాహన దగ్గర ఆచమనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, యజ్ఞోపవీతం, ఈ మంత్రాల దగ్గర ఎప్పుడూ పూజ మారదు. ఎక్కడ మారుతుందో తెలుసా అండి? పుష్పార్చనకి సంబంధించినటువంటి మంత్రం వస్తుంది శ్రీ సూక్తంలో కానీ పురుష సూక్తంలో కానీ. ఇక్కడ పూజని మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు. మీకు టైం లేకపోతే మీరు ఆ పూజని తగ్గించేయచ్చు. ఎలా తగ్గించవచ్చు? నేను ఒక రోజున చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళిపోవాలి, నాకు టైం లేదు. నేను ఆ రోజున ఏం చేస్తానంటే, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఒక్క పువ్వు స్వామి పాదాల మీద పెట్టి అంతే నైవేద్యం పెట్టేస్తాను. ఏమైంది? అంతే, నేను సహస్రార్చన చేసినట్టే. యథార్థముగా నాకు సమయం లేకపోతే ఆ రోజున అనుకోకుండా ఏదైనా ఉపద్రవం వచ్చింది, వెళ్ళిపోవాలి తొందరగా, అప్పుడు నేను అదొక్కటి చెప్పి వెళ్ళిపోవచ్చు. నాకు టైం ఉన్నది. కానీ సహస్రం చెప్పేంత టైం కాదు. అష్టోత్తరం చెప్పచ్చు. కాదు, ఇవాళ ఆదివారం టైం ఉంది, సహస్రం చెప్పచ్చు. సహస్రం చెప్పి ఇంకా టైం ఉంది, లక్ష్మీ సహస్రం చెప్పచ్చు. కాదు, నీకు ఇంకా టైం ఉంది, శివకేశవ అభేదంగా శివ సహస్రం చెప్పచ్చు. పూజని మీరు ఎంతైనా ఎక్స్పాండ్ చేయొచ్చు. కానీ మీరు అర్ఘ్యం దగ్గర ఎక్స్పాండ్ చేయండి పూజని, యూ కాంట్ డూ ఇట్. మీరు చేయలేరు దాన్ని. మానసికంగానైనా మీరు ఎంతసేపు చేస్తారండి అర్ఘ్యాన్ని? చేతులు పడితే కాస్త నీళ్లు పోస్తారు, అంతేగాని అర్ఘ్యం దగ్గర ఆరాఘ్య అంటూ కూర్చుంటారేంటి? మీరు కూర్చోలేరు. పూజని అర్చన దగ్గర మాత్రమే మీరు పెంచగలరు, ఇతరమైన చోట్ల మీరు పూజని పెంచలేరు. అలా పెంచకూడదు కూడా, దోషయుక్తం అది. అలా మీరు ఏది చేసినా ఒకటి మాత్రం మార్చడానికి వీల్లేదు పూజలో. ఏది మార్చకూడదు అంటే ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని చెప్పి పూజ చేస్తారు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేను నాశనం అయిపోవడానికి, నా శరీరం తొందరగా పడిపోవడానికి అని పూజ చేయకూడదు.
నిన్ను నమ్మి వెనకాల కొంతమంది ఉన్నారు నువ్వు తాళి కట్టిన పాపానికి. అందుకని ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, ఈ పురుషార్థములను అడగాలి. అర్థము ధర్మముతో కలపాలి, కామము ధర్మంతో కలపాలి. అప్పుడు ఏమైంది? మోక్షం వస్తుంది. నేను తరచు ఒక మాట చెప్తుంటాను, మీకు ఒక 10 అడుగుల కర్ర తీసుకొచ్చి ఇచ్చి, లేకపోతే తేలికగా అర్థం అవడానికి ఒక 8 అడుగుల కర్ర తెచ్చిచ్చి, అయ్యా దీన్ని సమానమైనటువంటి పొడుగున్న 4 ముక్కలు చెయ్యండి అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు 4 ముక్కలు చేయడానికి ఎన్ని మాటలు నరుకుతారు? 8 అడుగుల కర్రని 4 సమానమైన పొడుగున్న ముక్కలు చేయాలంటే ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలండి? 2 అడుగులు ఉండాలి. అది చాలా సామాన్యమైన విషయం. దానికి ఏం పెద్ద మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఏం అక్కర్లేదు. ఒక్కొక్క ముక్క 2 అడుగులు ఉంటే 4 8. కానీ ఎన్ని మాటలు నరుకుతారు? కర్ర పెట్టి 2 అడుగులు చూసి ఓసారి నరుకుతారు, ఓ ముక్క వచ్చేసింది. మళ్ళీ 2వ మాట నరుగుతారు, 2వ ముక్క వచ్చేసింది. 3వ మాట నరుగుతారు, 4 అడుగుల ముక్కలో ఇటో ముక్క వచ్చేసాయి. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకే దారి తీసేస్తాయి. కాబట్టి ఇది ఈశ్వర వాక్కు. నీవు అర్థకామములను అనుభవించకపోతే ఇంద్రియములు పగబడతాయి, పతనమైపోతావు. ఎప్పుడవుతావు తెలియదు. భావనా మాత్రము చేత పతనమైపోవచ్చు. కాబట్టి ఏం చేస్తావు? దుర్గమునందు కూర్చుని నువ్వు యుద్ధం చెయ్యి. నీకు వచ్చినటువంటి బాధ ఏం లేదు, నీకు రాజ్యం ఎందుకు అక్కర్లేదు. ఈశ్వర దత్తమి రాజ్యము అనుకుని నువ్వు రాజ్య పరిపాలన చెయ్యి. ఈశ్వర దత్తము నాకు ఈ భోగము అనుకుని ధర్మబద్ధమైన భోగాన్ని అనుభవించు. ఈశ్వర దత్తము నాకు ఈ అనుభూతి అనుకుని నువ్వు ఆ అనుభూతిని అనుభవించు. ఏది చేసినా ముందు మాత్రం ఒకటి కలుపుకుంటుండు, ఇది ఈశ్వరానుగ్రహము, ఈశ్వరానుగ్రహము, ఈశ్వరానుగ్రహము అంటుండు. కొంతకాలం అయిన తర్వాత ఇంకొక మాట పరిశీలన చెయ్యి. యథార్థముగా ఇది సుఖమేనా అని ఒక ప్రశ్న వేస్తుండు. నిజంగా ఇది సుఖమైతే ఎప్పుడూ అది సుఖాన్నే ఇస్తూ ఉండాలి. కానీ సుఖము అనబడిన వస్తువు ఒక్కొక్కసారి దుఃఖమును ఇచ్చుచున్నది, దుఃఖ కారణమగుచున్నది. నేను తరచు చెప్తుంటాను దానికి ఉదాహరణ. ఏదో మీకు ఇష్టమైనటువంటి పదార్థాన్ని కొంత నోట్లో వేసుకున్నారనుకోండి బాగుంటుంది, కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి దుఃఖం వస్తుంది, అబ్బో వద్దనిపిస్తుంది. కాబట్టి వస్తువు సుఖమా దుఃఖమా? సుఖము కాదు దుఃఖము కాదు, మీ మనస్సు యొక్క భావన. కాబట్టి మీరు అలా పరిశీలించగా జగత్తులో ఉన్నటువంటి వస్తువులతో కూడిన సంగము కేవలం దుఃఖహేతువే, వాని ఎందు సుఖము లేదు అని అర్థమైపోతుంటుంది. ఇలా అర్థం అవగా వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు వైరాగ్యం వచ్చేసిన తర్వాత ఇంద్రియాలు తిరగబడవు. ఎందుకంటే వాటి అనుభవంతో తెలుసుకున్నాడు అది సుఖం కాదని. తిరగబడిన ఇంద్రియములు తనకి ఆస్తిగా మారిపోతాయి ఈశ్వరార్చన చేయడంలో. ఇప్పుడు సుఖం ఎక్కడుందో తెలుసుకున్నాడు. కళ్ళు ఈశ్వరుణ్ణి చూడడంలో అలసట పొందవు, చేతులు ఈశ్వరుడి అర్చన చెయ్యడంలో అలసట పొందవు, ముక్కు సువాసన చూడడంలో, ఈశ్వర నిర్మాల్యాన్ని సువాసన చూడడంలో అలసట పొందదు. ఇంకా చూపించు అంటుంది. అప్పుడు ఏమైంది? భక్తి వైరాగ్యముల చేత జ్ఞానము కలుగుతుంది. ఏ వస్తువుని పొందాలి అన్నది తెలుస్తుంది. అదే సత్యం తెలుసుకోవడం. సత్యం అంటే మారనిది, ధర్మం అంటే మారునది. ఇంతే. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలా తేలికండి. మారిపోతున్న దాన్ని పట్టుకుని మారని దాంట్లోకి వెళ్ళాలి. ధర్మం అంటే ఏమిటో తెలుసా అండి? ఎవర్ చేంజింగ్, ప్రతి క్షణం మారిపోయేదాన్ని ధర్మం అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారో అని మీరు నన్ను అడగచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, మీ అందరికీ నేను ప్రసంగం చేసేటప్పుడు నేను ఒక పౌరాణిక ధర్మం పాటించాలి. నేను కిందకి దిగిపోతాను. దిగిపోయిన తర్వాత మా దొరగారు నా దగ్గరికి వస్తారు. అప్పుడు నేను వారితో మాట్లాడేటప్పుడు వారిని నేను ఒక తండ్రిగా గౌరవిస్తే వారి పట్ల పుత్రుడు ఎలా ప్రవర్తిస్తాడో అంత గౌరవంగా ప్రవర్తించాలి. ఆ తర్వాత నేను ఆ స్వామి మందిరానికి వెడతాను. వెడితే అక్కడ నేను ఒక భక్త ధర్మాన్ని పాటిస్తాను. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నా కూతురు కనపడుతుంది, పితృధర్మాన్ని పాటిస్తాను. నా భార్య కనపడుతుంది, భర్తృధర్మాన్ని పాటిస్తాను. ఒక ధర్మం ఉందా? మారిపోతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు ఎంత తొందరగా అన్నం తినేస్తే అంత పుణ్యం. యథార్థం అంతేనంటే పారణ ధర్మం ద్వాదశి నాడు, తొందరగా భోజనం చేయమని చెప్పింది శాస్త్రం ద్వాదశి నాడే. కాబట్టి ఏమైంది? ఏకాదశి నాడు ఉన్న ధర్మం ద్వాదశి నాడు లేదు. భార్య ముందు ఉన్న ధర్మం తల్లి దగ్గర లేదు, తల్లి దగ్గర ఉన్న ధర్మం తండ్రి దగ్గర లేదు, తండ్రి దగ్గర ఉన్న ధర్మం ఆఫీసర్ గారి దగ్గర లేదు, ఆఫీసర్ గారి ధర్మం అతిథి దగ్గర లేదు. ధర్మం మారుతోంది. మారుతున్న ఇన్ని ధర్మాల్ని నువ్వు జాగ్రత్తగా అనుష్ఠిస్తే మారని సత్యమును తెలుసుకుంటావు. సత్యమే ఈశ్వరుడు.